సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన యంత్రాలలో శ్రీచక్రానికి ప్రత్యేక స్థానం ఉంది. విశ్వ సృష్టి నుండి పరమాత్మతో ఇది భూపురం 3 సమాంతర చతురస్ర రేఖలు మరియు 4 ద్వారాలతో కూడిన శ్రీచక్రం యొక్క మొదటి ఆవరణ. ఇది భౌతిక ప్రపంచం నుండి దైవ మార్గంలోకి ప్రవేశాన్ని సూచిస్తుంది. భూపురం తరువాత కనిపించే 3 వృత్తాలు శరీరం, మనస్సు, ఆత్మల పవిత్రతను సూచిస్తాయి. ఇవి ఆధ్యాత్మిక సాధనకు సిద్ధతను తెలియజేస్తాయి. ఈ 16 రేకుల కమలాన్ని షోడశదళ పద్మం అంటారు. ఇది కోరికల పరిపూర్ణత, శాంతి మరియు ఐశ్వర్యానికి ప్రతీక. అష్టదళ పద్మం ఆధ్యాత్మిక వికాసాన్ని సూచిస్తుంది. ఇది అంతర్గత శక్తిని మేల్కొల్పే పవిత్ర స్థాయి. ఈ ఆవరణలోని 14 త్రిభుజాలు విశ్వంలోని వివిధ శక్తులను సూచిస్తూ జీవనంలోని అడ్డంకులను అధిగమించే మార్గాన్ని తెలియజేస్తాయి. బయటి 10 త్రిభుజాలు భక్తునికి రక్షణ, ధైర్యం మరియు ధర్మ మార్గంలో స్థిరత్వాన్ని ప్రసాదించే శక్తులను సూచిస్తాయి. లోపలి 10 త్రిభుజాలు అంతరంగ జ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మిక పురోగతిని సూచిస్తాయి. ఈ అంతర్గత త్రిభుజం శివశక్తుల ఏకత్వానికి ప్రతీక. ఇది సృష్టి యొక్క మూల శక్తిని సూచిస్తుంది. శ్రీచక్రం మధ్యలోని బిందువే పరమ చైతన్యానికి ప్రతీక. ఇక్కడే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి దివ్య సాన్నిధ్యాన్ని శ్రీ వేదిర ప్లానస్ అనేటలాంటి అంతిమ గమ్యం.